ఇక్కడ ఈ బ్లాక్ బెర్రీ ఫ్రూట్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇట్లా చెట్టు నుంచి తెంపుతుంటే అయితే మంచిగా జ్యూసీగా వస్తున్నాయి. మంచిగా అనిపించింది నాకు ఇట్లా తెంపుకుంటూ ఉంటే. ఇంకా అంతేకాదు, అసలు విషయానికి వస్తే ఇక్కడ నేను యూఎస్ వచ్చినప్పటి నుంచి అయితే అసలు మొత్తం బ్లాక్ బెర్రీ ప్లాంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే ఫ్రూట్ పికింగ్ అని ఒక తోటకైతే వచ్చాము. ఇంకా ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయన్నారు. ఈ బ్లాక్ బెర్రీనే కాకుండా బ్లూబెర్రీ అని, రాస్బెర్రీ అని ఇట్లా కొన్ని వెరైటీస్ ఉన్నాయంట. కానీ నాకు మాత్రం అసలు వచ్చినప్పటి నుంచి ఈ బ్లాక్ బెర్రీనే మొత్తం కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ అవి కూడా ఆ తోటలు ఉన్నాయి కానీ అవైతే ఫ్రూట్స్ ఎక్కువ లేవు. సరేలే అనేసి ఇప్పుడైతే ఇవి తెంపుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఈ లైన్లో అయితే అన్నీ కూడా అంటే ఒక క్రాప్ అయిపోయి సెకండ్ క్రాప్కి రెడీగా ఉంది. ఇంకా వేరే దగ్గర ఏమన్నా ఉన్నాయా, ఎవరన్నా ఉన్నారా అని కూడా చూస్తుంటే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఒకరిద్దరు అయితే కనిపిస్తున్నారు. ఇక ఇక్కడైతే మన ఇష్టం ఉన్నని తినుకుంటా ఇట్లా మనం కట్ చేసుకోవచ్చు. ఒక బుట్ట ఇస్తారు, ఆ బుట్ట నిండా నింపుకోవచ్చు. అంటే మనకు సగం కావాలంటే సగం, ఎంత కావాలంటే అంత. ఇంకా తెంపుకుంటా పడిపోయేటివే ఎక్కువ ఉంటాయి మనం తినేది వాటికంటే. అందుకోసమని ఇవన్నీ కూడా మల్చింగ్ వేసి పెడతారు, వీటికి అవే బలం వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడైతే నేను తినుకుంటూ ఇట్లా తెంపుకుంటూ ఉన్నాను. ఇంకా నాకైతే ఇప్పుడు ఇండియాలో నా టెర్రస్ గార్డెన్లో మంచిగా ఫ్రెష్ ఫ్రూట్స్ తెంపుకొని తిన్నట్టే ఫీలింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.